గోడలు అనేది బిల్డింగ్లో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఎలక్ట్రికల్ పైపులు, ప్లంబింగ్ పైపులు, కబోర్డ్లు, అటులలు గోడకి అటాచ్ అవుతాయి. కాబట్టి మనం బ్రిక్ వర్క్ అనేది అద్భుతంగా మరియు బలపరిచేలా కట్టాలి. మనకు గోడ బలంగా మరియు ఎక్కువ కాలం పాటు మన్నికంగా ఉండాలంటే గోడ కట్టేటప్పుడు ఈ 12 కీ పాయింట్స్ ఫాలో అయితే చాలు. ఒక గోడ క్వాలిటీగా, బలంగా, మన్నికంగా ఉండాలంటే దానికి రెండు అంశాలు. అవి సిమెంట్ అండ్ శాండ్. పీపీసీ సిమెంట్ వాడాలి మరియు ఇసుక వచ్చేసి ఎక్కువ దుమ్ము మరియు మట్టి లేకుండా ఉన్న ఇసుక వాడాలి. ఒక క్వాలిటీ బ్రిక్ వర్క్కి మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్లు ఒక్కొక్కటిగా చూద్దాం. మిక్సింగ్ రేషియో వచ్చేసి 1:3 లేదా 1:4 మిక్సింగ్ రేషియోతో సిమెంట్ మరియు ఇసుక మిక్స్ చేయాలి. అంటే ఒక భాగం సిమెంట్ 3 భాగాలు ఇసుక, లేదా ఒక భాగం సిమెంట్కి 4 భాగాలు ఇసుకతో మనం మిక్స్ చేయొచ్చు. గోడ కట్టడం మొదలుపెట్టే ముందు గోడకి 3 వైపులు నీళ్లతో తడపాలి. దీనివల్ల మనకి గోడ మరియు గ్రౌండ్ సర్ఫేస్కు గ్రిప్ వస్తుంది. దాని తర్వాత స్లర్రీ అప్లై చేయాలి. అంటే సిమెంటు పాలు 2 పిల్లర్ల మధ్య ఎక్కడ అయితే మనకి గోడ వస్తుందో ఆ 2 పిల్లర్ల ఫేస్లకి మనం స్లర్రీ అప్లై చేయాలి. దానివల్ల మనకి గోడకు మంచి బాండ్ ఏర్పడుతుంది. గోడ కట్టడం స్టార్ట్ చేయకముందు ఏ ఇటుక అయినా సరే తడపడం అనేది చాలా ముఖ్యమైన పని. కనీసం 1 గంట అయినా నీళ్లలో ముంచాలి. తడపడం వల్ల ఇటుక పైన డస్ట్ లేదా దుమ్ము ఉండదు. దానివల్ల ఇటుక తడిగా ఉంటే మనకి మంచి బాండ్ ఏర్పడుతుంది. దాని తర్వాత మనము బాండ్ ఫాలో అవ్వాలి. బాండ్ అంటే గోడకి బలపరిచే కట్టుడు రకాలు. అంటే మనకు ఇంగ్లీష్ బాండు, ఫ్లెమిష్ బాండు, స్ట్రెచర్ బాండు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి గోడని బలపరిచే కట్టుడు రకాలు. మనం మోస్ట్లీ ఫాలో అయ్యేది స్ట్రెచర్ బాండ్ మాత్రమే. కావాలంటే మీరు ఎప్పుడైనా గమనించండి, గోడ వచ్చేసి ఒకటి పైన ఒకటి పేర్చుకుంటూ కట్టలేము. ఎందుకంటే దానికి బాండ్ ఉండదు, అది ఈజీగా కూలిపోవచ్చు. దాని తర్వాత మనకి మోటారు థిక్నెస్ అంటే ఇటుకకి ఇటుక గ్యాప్ వచ్చేసి 10 to 12 mm పెట్టాలి. ఆ గ్యాప్లో మనము మోటార్ ఫిల్ చేయాలి. అంటే సిమెంట్ మాలు పూడ్చాలి. ఎక్కువ గ్యాప్ పెట్టడం వల్ల మనకి మోటారు ఎక్కువ ఖర్చు అవుతుంది, పైగా వేస్ట్ కూడా అవుతుంది. గోడ కట్టేటప్పుడు ప్రతి వరుసకి హారిజాంటల్ డైరెక్షన్లో దారం కట్టుకొని వర్టికల్ డైరెక్షన్లో తూగుండుతో స్ట్రైట్ ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత గోడ కట్టేటప్పుడు గ్యాప్లు లేకుండా మోటార్ ఫిల్ చేయాలి. అంటే సిమెంట్ మాలు బాగా గ్యాప్ లేకుండా కనపడకుండా లోపల బాగా పూడ్చాలా. ఊరికే పైన పూడ్చేయకూడదు. ఇది మీరు తాపీ మేస్త్రికి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం. దాని తర్వాత మనం 4 ఇంచుల గోడ కడుతున్నట్టయితే ప్రతి 3 అడుగులకి ఒకసారి కాంక్రీట్ బెడ్ అనేది వేయాలి. అది కూడా కనీసం ఒక స్టీల్ బార్తో అయినా కూడా వేయాలి లోపల. అదే 9 ఇంచుల గోడ కడుతున్నట్టయితే 5 అడుగులకి ఒకసారి బెడ్ వేయాలి. అది కూడా కనీసం 2 స్టీల్ బార్లైనా లోపల పెట్టాలి. గోడ మనకు సక్కంగా ఉండేటట్టు చూసుకోవాలి, హారిజాంటల్ మరియు వర్టికల్ డైరెక్షన్స్లలో. గోడ కట్టడం అయిపోయిన తర్వాత గ్రూవ్స్ వేయాలి గోడ పైన. అంటే లైన్స్ కొట్టాలి హారిజాంటల్ మరియు వర్టికల్ డైరెక్షన్స్లో. దీనికి కొంచెం టైం పడుతుంది, కానీ ప్లాస్టరింగ్ బాండ్ బాగుంటుంది. లేకపోతే తాపీ మేస్త్రికి చెప్పి కనీసం హారిజాంటల్ అయినా లైన్స్ వేయించాలి. ఇటుకకి వేయడం సమయం పడుతుంది కాబట్టి. దాని తర్వాత మనకు లాస్ట్ పాయింట్ వచ్చేసి గోడ కట్టడం అయిపోయిన తర్వాత అంటే 24 గంటల తర్వాత క్యూరింగ్ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా 1 వారం పాటు జరగాలి. వారం పాటు జరిగితే మనకి గోడ కొంచెం బలంగా, మన్నికంగా తయారవుతుంది. సో ఈ విధంగా మనకు బ్రిక్ వర్క్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. మీరు సివిల్ స్టూడెంట్ అయినా, డిప్లొమా స్టూడెంట్ అయినా, ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా కూడా ఇది మీకు బాగా ఉపయోగం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.